హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. మనం తెలుగు సాహిత్యంలో కొన్ని చారిత్రక నవలలు ఉన్నాయి. ఆ చారిత్రక నవలలన్నీ కూడా ఎవరి గురించి రాశారు అంటే అందులో చిత్రించినటువంటి రాజులు ఎవరు అనేటువంటిది ఈరోజు మన టాపిక్. చూడండి, వివిధ చారిత్రక నవలలు, అందులో చిత్రించినటువంటి రాజులు అంటే ఎవరి గురించి ఆ నవలనేనండి. చూడండి, కడిమి చెట్టు అనేటువంటి నవల రాసినటువంటి వారు ముందుగా నండూరి పార్థసారథి గారు. ఇందులో పల్లవుల గురించి రాయబడింది. పల్లవుల గురించి రాయబడింది. అలాగే బద్దన్న సేన అని నోరి నరసింహ శాస్త్రి గారు రాశారు. ఇక్కడ వేంగి చాళుక్యుల గురించి ఈ యొక్క నవల అనేటువంటిది రాయడం జరిగింది. అలాగే హిమబిందు హిమబిందు అనేటువంటిది మనందరికీ తెలుసు, ఫేమస్ నవల. ఇది అడవి బాపురాజు గారు రాశారు. ఇందులో శాతవాహనుల గురించి చిత్రించడం జరిగింది. అలాగే ఏకవీర, ఇది కూడా ఫేమస్ నవల, విశ్వనాథ్ గారు రాశారు. అలాగే ఇందులో మధురా నాయక రాజుల గురించి చిత్రించారు. అలాగే ధర్మచక్రము, ఇది కూడా నండూరి పార్థసారథి గారు రాశారు. ఇక్ష్వాకుల గురించి ఇందులో చిత్రించడం జరిగింది. అలాగే గోన గన్నారెడ్డి, ఇది కూడా ఫేమస్ నవల. ఇది అడవి బాపిరాజు గారు రాశారు. ఇందులో చిత్రించినటువంటి రాజులు ఎవరంటే కాకతీయ రాజులు. ఓరిగల్ని పరిపాలించినటువంటి కాకతీయ రాజుల యొక్క చరిత్రే గోన గన్నారెడ్డి అనేటువంటి నవల. ఇన్ని రాసినటువంటి వారు అడవి బాపిరాజు. ఈ యొక్క గోన గన్నారెడ్డి, ఏకవీర, అలాగే హిమబిందు అనేటువంటి ఈ మూడు నవలు కూడా మనకి వీటి గురించి చాలాసార్లు కూడా టెట్లో, డిఎస్సిలో, సెట్, నెట్ మొదలైన ఇతర పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళ గురించి అడగడం జరిగింది. కాబట్టి ఇటువంటి షార్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తరచుగా చూస్తూ ఉండండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకో కొత్త షార్ట్ టాపిక్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీటిని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మీకు ఒక షార్ట్ నోట్గా ఇది పనికొస్తుంది. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.